రేపల్లె మున్సిపల్ కార్యాలయం ఎదుట ఇంజనీరింగ్ కార్మికులు వేతన సవరణల కోసం అర్ధనగ్న నిరసన తెలిపారు. జీవో 36 ప్రకారం వేతనాలు అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలని డిమాండ్ చేశారు. కళ్లకు నల్ల రిబ్బన్లను పొర్లు దండాలతో కార్మికులు నిరసన తెలిపారు. సిఐటియు జిల్లా అధ్యక్షుడు మణిలాల్ మాట్లాడుతూ ప్రభుత్వం కార్మికుల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గత 12వ తారీఖు నుంచి సమ్మె చేయడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పక్కనే సమస్యలు పరిష్కరిస్తాము, సానుకూలంగా ఉన్నామని చెప్పేసి పదే ప్రకటనలు చేస్తూ ఉంది. నిన్న 17వ తారీఖు డిఎంఏ ఆఫీసు ముట్టడి సందర్భంగా కూడా మున్సిపల్ కమిషనర్ సెక్రటరియట్గా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది, 2-3 రోజుల్లో మేము సమస్య పరిష్కరిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళ వేతనాలు పెంచడమే కాదు మేము పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చింది. ఈరోజు ఆందోళనలోకి వచ్చి సమ్మె చేస్తా జీవో నెంబర్ 36 ప్రకారం స్కిల్డ్ సెమీ స్కిల్డ్ పేరుతో 24,500 వేతనం ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కనీసం పారిశుద్ధ్య కార్మికులకు అమలవుతున్నటువంటి 21,000 రూపాయల వేతనానికి సంబంధించి కూడా ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. సంక్షేమ పథకాలు ఇవ్వటం లేదు. కార్మికులు రోడ్డు మీదకి వచ్చారు. ఇంజనీరింగ్ కార్మికులే కాకుండా పారిశుద్ధ్య కార్మికులు కూడా గత 17 రోజుల సమ్మె ఒప్పందాలు అమలు చేయాలని చెప్పేసి ఆందోళన చేస్తున్నారు. అనేక చోట్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. మంచినీళ్లు, విద్యుత్తు సదుపాయాలు ఆగిపోయి కొన్ని చోట్ల పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో ఉండటం వల్ల జనాల ఆరోగ్యానికి సంబంధించి అనేక సమస్యలు వస్తున్నాయి. కానీ ప్రభుత్వం స్పందించకపోవటం ఇది నిరంకుశ విధానము. ప్రభుత్వం స్పందించాలి, వెంటనే చర్చలు పిలవాలి, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకి వేతనాలు సవరణ చేసి పెంచి అమలు చేయాలని చెప్పేసి ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ సిఐటి యూనియన్గా డిమాండ్ చేస్తాను. సమ్మెను కూడా ఉధృతం చేస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. వర్ధిల్లాలి మున్సిపల్